హలో అండి, ఈరోజు మనం ఆలూతో వెరైటీగా చేద్దామండి. ఎప్పుడు మనం ఆలూతో ఏం చేస్తామండి? ఆలూ ఫ్రై, ఆలూ బజ్జీ, ఆలూ చిప్స్, ఆలూ కర్రీ, ఆలూ పరోటా అలాగా కారంగా తినడమే మనకు అలవాటు కదా. కాస్త వెరైటీగా మనం ఈసారి ఈ ఆలూతో మన ఆలూ ఖీర్ చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డలండి, అంతే బంగాళదుంపలు ఇలా పచ్చివి తీసుకొని ఇలా తొక్క తీసేసి ఇలా తురుముకోవాలండి. తురుముకొని పెట్టుకోవాలి. ఇలా నేను పెద్ద సైజు కాకుండా చిన్న సైజు మూడు దుంపలు తీసుకున్నాను. ఇది 1 కప్పు వచ్చిందండి. దీనికి 1 కప్పు పంచదార. ఎక్కువ కావాలన్న అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ, మీకు ఎంత సరిపడా అంత వేసుకోండి పంచదార. కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం, కొద్దిగా పంకిన్ సీడ్స్ అండి, కొద్దిగా ఇవి ఉడికించిన సగ్గు బియ్యం అండి. ఇది 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలంటే కొంచెం ఆలూలో వెరైటీగా కొంచెం పాయసం లుక్ వచ్చిందండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదేమో యాలకుల పొడి, కొద్దిగా మనకి గ్రీన్ కలర్ అండి, ఫుడ్ కలరు, గ్రీన్ కలరు. ఈ పాలండి, లీటర్ పాలు తీసుకున్నానండి. లీటర్ పాలకి మనం 1/2 లీటర్ అయ్యే వరకు బాగా మరిగించాలండి. 1/2 లీటర్ అవ్వాలి ఈ పాలు. ఈ ఆలు మనం తీసుకునేటప్పుడు ఇలాగా ఇది పాడైపోయినాయి, ఇలా మొలకలు వచ్చినాయి ఇలా తీసుకోకూడదండి. ఈ మొలకలు వచ్చినాయి మన గార్డెన్లో వేస్తే చక్కగా మనకి ఆలుగడ్డలు రెడీ అవుతాయి. నేను 2-3 సార్లు పండించానండి, కాకపోతే వీడియో తీయలేదు. ఈ ఆలు ఇలా ఉంచేస్తే మనకి చక్కగా మన చామదుంపలు ఎలాగ వస్తాయో అలాగా ఈ ఆలుగడ్డలు కూడా వచ్చేస్తాయండి, చక్కగా వస్తాయి. ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాను. ఇవి పనికిరానివి నేను మన గార్డెన్లోకి వాడేస్తాను. సరే, ముందుగా మనం ఈ ఆలు తురుముకొని ఉంచుకున్నాం కదండి, దానికి ముందుగా మనం వాటరు వేసి తురుముకు ఉంచుకున్న ఆలు తురుము ఉడికించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఈ నీళ్లు పెట్టాం కదండి, మరిగేలోపు మనం ఈ జీడిపప్పు, బాదం అవన్నీ నేతిలో వేయించుకుందామండి. ముందుగా పాన్ పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత ముందుగా బాదం అండి, బాదం ముక్కల తర్వాత జీడిపప్పు వేసి వేగేంత వరకు ఈ నీళ్లు కాగుతున్నాయి చూడండి, వేయించి పక్కన పెట్టుకుందామండి. ఈ నీళ్లు మరుగుతున్నాయి కదండి, దీంట్లో మనం ఈ పచ్చి బంగాళదుంప తురుము ఉంది కదండి వేసేసి ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి. దీంట్లో కొంచెం పచ్చి వాసన మనకు పోయేంత వరకు ఉడికిస్తే సరిపోద్ది. దీనికి మనం క్యారెట్ లాగా తురుము నెయ్యిలో వేయించడం అలా చేయకుండా ఇలా చేయాలండి. ఈ నెయ్యిలో ఉడికిస్తే మళ్ళీ నెయ్యిలో వేయిస్తే ఫ్రై అయిపోద్ది కదా మళ్ళీ, అందుకని ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకొని కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత వడగట్టుకొని ఇంకా పాలల్లో కలిపేసుకోవడమే. తొందరగా అయిపోద్దండి, అన్నీ చేసుకొని రెడీగా ఉంచేసుకుంటే తొందరగా అయిపోద్ది, కుక్ అయిపోద్ది. ఇంకా అయిపోయిందండి 1 నిమిషం పాటు, ఎందుకంటే మళ్ళీ
మనం పాలల్లో కుక్ చేస్తాం కాబట్టి ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వడగట్టేసుకొని ఇలా పక్కన చేసుకుంటే చల్లారుతాయి. మనం ఆల్రెడీ పాలు కాచి ఉంచాం కదండి, లీటర్ పాలు 1/2 లీటర్ దాకా కాచి ఉంచాం కదా, అవి పాలల్లో మనం ఈ ఉడికించిన బంగాళదుంప తురుము వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లో మనం ఈ ఉడికించిన బంగాళదుంప తురుము వేసేసుకోవాలండి. వేసేసుకొని కొద్దిగా 1 నిమిషం పాటు కలుపుతూ దాని తర్వాత మనం పంచదార ఇవన్నీ యాడ్ చేయాలి. కొద్దిగా 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత, ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఉడికిన తర్వాత ఈ 2 టేబుల్ స్పూన్లు ఉంచాను కదండి సగ్గుబియ్యము ఉడికించినవి వేసుకొని, ఈ సగ్గుబియ్యం ఎందుకంటే మనం ఆలుతో చేస్తున్నాం కదా, కొంచెం ఫ్లేవరు ఖీర్ లాగా అంటే పాయసం లాగా అనిపించడానికండి. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంటే కొంతమంది ఆలు కీరా ఆలుతో కూడా చేస్తారా అంటారు కదా, మనం చెప్పేదాకా కూడా కొంతమందికి తెలియదండి. ఇది కద్దుకా ఖీర్ లాగా ఉంటుంది. అంటే అదే మన సొరకాయ పాయసం చేస్తారు కదా ఫంక్షన్లలో పెళ్ళిళ్ళలో, అలా అనిపించుద్ది. అంటే టేస్ట్ తెలిసిన వాళ్ళు తెలిసిపోద్ది అనుకోండి, అది వేరే మాట. తెలియని వాళ్ళు కద్దుగా ఖీరే అనుకుంటారు. తర్వాత దాంట్లో మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి కొద్దిగా. లాస్ట్లో వేయాలండి పంచదార, లాస్ట్లో వేయాలి అన్నీ ఉడికిపోయిన తర్వాత పంచదార అండి దానికి సరిపడా. తీపి ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువగా. దీంట్లో కొంచెం సగ్గుబియ్యం ఈ లావి కాకుండా సన్నవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను లావుగా ఉన్నాయి వేసేసాను ఇంట్లో ఇవి. దాని తర్వాత మన కొద్దిగా గ్రీన్ కలరు, గ్రీన్ కలర్ లేకపోయినా మనం కుంకుమ పువ్వుతో అయినా వేసుకోవచ్చండి, ఆ కలర్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా పంచదార తగ్గిందండి, వేస్తున్నాను. ఇంకా అయిపోయిందండి. ఈ చిక్కటి పాలతో అయితేనే బాగుంటుందండి టేస్ట్, పల్చటి పాలతో అయితే బాగోదు. కొంతమంది ఈ పంచదార వేయంగానే పాలు విరిగిపోతున్నాయి అంటున్నారండి. అలా ఏమి ఉండదు, మంచి ఫ్రెష్ పాలు తీసుకుంటే ఏమీ ఉండదండి, అలా విరిగిపోవడం అనేది ఉండదు. అయిపోయిందండి. ఇది బాగా చల్లారిన తర్వాత తింటే బాగా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు మనం చేసుకునే రొటీన్గా ఉండే సగ్గుబియ్యం పాయసం, సేమియా పాయసం ఇలా కాకుండా ఒకసారి దీంతో కూడా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉందో. బాయ్ అండి.